టైం 5:25 AM అండి. ఫ్రైడే, చెన్నైలో పుట్టాడు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే మా బాబు భవిష్యత్ అండి. ఇప్పుడు ఏదో చిన్న జాబ్ చేస్తున్నాడు, బీటెక్ చేసాడు. అంటే MBA కూడా చదవాలంటున్నాడు. చదవగలదా ఏంటండి? మీరేం అంటే చేస్తుంటారు? మా ఆర్థిక స్థితి కూడా సరిగా లేదు. మీరేం చేస్తుంటారు తల్లి? నేను ఇంట్లోనే ఉంటానండి. ఓకే ఓకే. సొంత ఇల్లు ఉందమ్మా మీకు? అంటే స్థలం ఉందండి, సొంత ఇల్లు కూడా ఉందంటే అది మేము అనుభవించలేకపోతున్నాం అండి. ఓకే ఓకే. పెనా కింద ఇట్లా పెట్టేశారంటే చిన్నపాటి సమస్య ఉందనే కొంచెం అర్థం చేసుకోవాలి. సరే, ఏది ఏమైనప్పటికమ్మా అబ్బాయికి బాబుకి అనుకూల పరిస్థితులు రావటానికి కొద్దిగా సమయం పడుతుంది. కనీసం ఒక 18 మాసాలు వ్యవధి పడుతుంది, 1.5 year. ఆ 1.5 year నుంచి అనుకూల పరిస్థితులు వస్తాయి. అయితే మీ కుటుంబంలో మీలో కొంత కొత్త ఉత్సాహం అనేది రావాల్సిన అవసరం కూడా ఉంది. ఆ ఉత్సాహాన్ని ఏదో రకంగా కొని తెచ్చిపెట్టుకునే ప్రయత్నం చేయండి. అంటే బజార్లో దొరకదు, కానీ లేనటువంటి ఉత్సాహాన్ని పైకి కనపడే విధంగా అయినా సరే, కొంతవరకు నటన ద్వారా అయినా సరే ఆ ఉత్సాహాన్ని తెచ్చుకుంటే ఆ తర్వాత అలవాటైపోతుంది తల్లి. కనుక అది చిన్నపాటి లోపం ఉంది కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఆ ఉత్సాహాన్ని తెచ్చిపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి యొక్క 18 మాసాల తర్వాత నుంచి అబ్బాయి యొక్క అనుకూల పరిస్థితులు చక్కగా ఉంటాయి, ముందుకు వెళ్ళడానికి అవకాశాన్ని వస్తాయమ్మ. భవానీ గారు మరొక కాల సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడతాం. హలో హలో అమ్మ, కొంచెం పెద్దగా చెప్పాలి తల్లి. నేను మా బాబు గురించి తెలుసుకుంటుంది. ఎక్కడి నుంచి మాట్లాడుతూ? మీ పేరేమిటి? నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను అండి. నా పేరు సావిత్రి అండి. మా బాబు పేరు చైతన్య. వాడేమో భవిష్యత్తు ఎలా ఉంటుంది? జాబ్ డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పండి అమ్మా. తెల్లవారితే ఫస్ట్ అండి, నవంబర్ అండి. తెల్లవారితే 4:30 పుట్టాడండి. సంవత్సరం తల్లి? సారీ అండి, 82 అండి. ఇప్పుడు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? వాడు సంపాదించగలరా, సంపాదన పరుడు అవ్వగలరా లేడా, లైఫ్ ఎలా ఉంటుందని. రైట్ రైట్. మీరేం కంగారు వద్దు, కొంతకాలం పాటు పరిస్థితులు అలాగే జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత నుంచి డెవలప్మెంట్స్ అంటూ స్టార్ట్ అవుతుంటాయి. అయితే పరిస్థితులు ఈ ప్రకారం ఎందుకు అవుతుంటాయంటే ఇది లలాట లిఖితం. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా 2017వ సంవత్సరం ఫిబ్రవరి నుంచి, అంటే 2016 2017 ఫిబ్రవరి నుంచి డెవలప్మెంట్స్ అంటూ స్టార్ట్ అవుతుంటాయమ్మా. అంతవరకు మాత్రం దీనికి ప్రత్యేక పరిహారం అంటూ ఏం లేదు, కానీ వీలైనంత వరకు కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు కొంతవరకు ఆ బాబుకి పరోక్షంగా ప్రోత్సాహిస్తూ ఉంటే పరిస్థితులు చక్కగా అనుకూలంగా ఉంటాయమ్మా. సావిత్రమ్మ గారు నెక్స్ట్ మరొక సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్తే సార్. నమస్తే, మీ పేరేంటి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు మంగమ్మ అండి, వైజాగ్ నుంచి. అందరూ వైజాగ్ ఈరోజు? ఓకే మంగమ్మ గారు చెప్పండి. మా అబ్బాయి కోసం అనుకున్నాను. బాబు చంద్రశేఖర్ అండి. 17వ తారీఖు 5వ నెల. ఏమా తారీఖు? 19 17 అండి. 17 5వ నెల 5వ నెల 91. టైము రాత్రి 10:40 అండి. అదే 6:04 పునర్వసు అన్నీ అవే వస్తున్నాయేమో. సరే, ఇంతకేం తెలుసుకోవాలనుకుంటారు? బాబు ఎంటెక్ చేసాడండి, జాబ్ ఎప్పుడు వస్తుందో కనుక్కున్నాను స్వామి. చాలాసార్లు కనుక్కుంటారు కదా మీరు. ఓకే ఓకే అమ్మ, అనుకూల పరిస్థితులు ఉన్నాయి. మంగళవారం అనుకూలమైన రోజు కాదు, మంగళవారం కాకుండా మిగిలిన రోజులకే ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఏ చేయాలనుకున్నా కూడా పరిస్థితి చక్కగా ముందుకు వెళ్ళటానికి అవకాశాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. వడ్డించిన విస్తరలాగే ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ కనుక ఇబ్బంది అంటూ ఏమీ లేదు. ముందుకు వెళ్ళటానికి అవకాశాలు ఉన్నాయి. మీరు చాలా ఖుషిగా ప్రోత్సాహం ఇస్తుంటారు కనుక ఆ ప్రోత్సాహాన్ని తగిన విధంగా బాబు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉన్నాయి. మంగళవారం అనుకూలమైన వారం కాదు. అలాగే ఎరుపు రంగు బట్టలు కూడా ధరించకుండా జాగ్రత్తలు తీసుకుంటే విశేషమైన ఫలితాలు అతి త్వరలో రాబోతున్నాయమ్మా. అయితే ప్రేక్షకులకి ఒక చిన్న విషయం ఏంటంటే, నిన్న మొన్న కార్యక్రమాల్లో మనం కొన్ని విషయాలు తెలుసుకున్న భావనోపనిషత్తుల గురించి. అయితే ప్రత్యేకంగా భావనోపనిషత్తులో 34, 35, 36 ఉన్నట్టు బ్రాహ్మణాలలో, అంటే ఆ శ్లోకాలలో ఖగోళం గురించి, జ్యోతిష్ శాస్త్రం గురించి చెప్పడం జరిగింది. ఒక వాహనానికి పెట్రోల్ కానీ డీజిల్ కానీ వేస్తేనే కొంత దూరం పోతుంటుంది. లేదా ఒక విద్యుత్ శక్తి తయారు కావాలంటే, జల విద్యుత్ కావాలంటే వాటర్ ఉండాలా, లేక బొగ్గు ఉండాలా. ఏదైనా సరే మనమైనా ఒక భోజనం చేస్తుంటేనే యాక్టివ్గా తిరగలం. కనుక ఆ ఇంధనము అనేది అవసరం. కానీ ఖగోళంలో ఆ సూర్య కుటుంబం ఉంది, దగద్రాయమానంగా వెలుగుతూ ఉంటాడు. ఒక మండుతున్న అగ్ని గోళం. అక్కడ కట్టెలు ఎవరు పెట్టారు?
ఆయిల్ ఎవరు వేశారు? ఎంత ఆయిల్ వేస్తారు? ఎవరన్నా వేశారా? ఎవరన్నా మనకు తెలియకుండా పోయి ఆయిల్ వేస్తున్నారా? ఎవరు లేరు. ఒక సిస్టమేటిక్గా క్రమబద్ధంగా పాడ్యమి వచ్చింది, విధియ తదియ, ఆ విధంగా పూర్ణిమ దాకా వెళ్ళిపోతున్నది. పూర్ణిమ నుంచి మళ్ళీ క్రమబద్ధంగా చంద్రుడు యొక్క కళ్ళు తగ్గుతూ అమావాస్య దాకా వస్తాయి, మళ్ళీ వస్తున్నది. ఎక్కడా కూడా తేడా రావటం లేదు. మరి ఈ మండుతున్న అగ్నిగోళం ఈరోజు ఎలా ఉందో కృష్ణ పరమాత్ముడు భగవద్గీత బోధించినప్పుడు కూడా గీతోపదేశంగా అదే, దానికి ముందు అదే, కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి మండుతూ ఉన్నది. అంటే ఎంతకాలం మండుతుంది? ఎవరు మండిస్తున్నారు? సరే, మండించడం ఒక ఎత్తు, అది క్రమబద్ధంగా జరుగుతున్నది. ఈ క్రమబద్ధంగా ఎలా జరుగుతున్నది? మొరాయించేసి నేను అమావాస్య ఇవ్వను, నేను పౌర్ణమి ఇవ్వను, నేను కామ్గా ఉంటాను అని చంద్రుడు అనొచ్చు కదా. భూమి ఆగిపోవచ్చు కదా. భూమి తిరగకుండా దానికి ఏం పని? ఈ భూమి ఎందుకు తిరుగుతున్నది? ఇవన్నీ ఒక్కోసారి ఆలోచిస్తే మన బుర్రలకు అందవు, విజ్ఞాన శాస్త్రానికి కూడా బోధపడదు. కొంతమంది అంటారు అదంతా సైన్స్ అండి. ఏమిటి సైన్స్? ఇదంతా జరుగుతుంది ఎవరి? దీనికి మూల కారణం ఎవరు? జగన్మాత, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఆ జగన్మాత ఆమె లయబద్ధంగా చేసేటువంటి ఒక నాట్యం, ఆ నాట్యమే చలనం. ఖగోళంలో ఆ చలనం జరుగుతున్నది, లయబద్ధంగా నడిపిస్తుంది. అలాగే మన శరీరంలో కూడా ఒక చలనం ఉంది. ఒక కళ సిద్ధంగా ఉన్నట్టున్నారు. వీలైతే వారితో మాట్లాడి మరి కొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. హలో గురుగారు, నమస్కారం అండి. నమస్కారం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము బొబ్బిలి నుంచి మాట్లాడుతున్నామండి. బొబ్బిలి. పేరు చెప్పండి. మీ పేరు? నా పేరు శ్రీరామ్ అండి. చెప్పండి శ్రీరామ్ గారు. నేను ఆటోమొబైల్ చేస్తుంటాను. ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ అమ్ముతుంటాను. ప్రస్తుతానికి బాగానే ఉంది. కొంతకాలం వరకు చాలా ఇబ్బందులు పడ్డాను. ఈ మధ్యన చాలా బాగుంది గురుగారు. ఇంకేమన్నా మీ సలహాలు చెప్తారని. ఓకే శ్రీరామ్ గారు, రాబోయేటువంటి 2016వ సంవత్సరం మెడ మీద తల ఉండేటువంటి ప్రతి వ్యక్తికి ఏదో ప్రకారంగా గోచార గ్రహచార స్థితిగతులన్నీ కూడా ఏదో వాటి పని అవి చేసుకోకుండా మన మీద ఏదో పెత్తనం అనుకుంటున్నాయి. దానికోసమే నేను ప్రస్తుతం ఈ రాహువు, ఈ భావనోపనిషత్తు, ఆ ఉపనిషత్తు, ఈ ఉపనిషత్తు అవి చెప్పుకుంటూ వస్తున్నాను. వీలైనంత వరకు కూడా రాబోయేటువంటి రోజుల్లో ఈ గురుచండాల యోగాలు, కుజశనుల సంఘర్షణలు ఇవన్నీ జరుగుతున్నాయి కనుక వీలైనంత వరకు భక్తి ప్రపత్తులతో ఉంటూ రాహు యొక్క కృషి ఏమిటి అని తెలుసుకోవాలి. రాహు విశేషమైన స్థితిగతులు ఇస్తాడు. కోపం వస్తే పాతాళానికి అనగదొక్కుతాడు. కనుక బలిచక్రవర్తి కంటే ఇంకా కిందకు పోతాం. కనుక వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా రాహు యొక్క అనుగ్రహానికి జీవితకాలం అంతా రాహు అనుగ్రహం పొందాలనే ఉద్దేశంతోనే ఉంటాను ప్రయత్నించండి. కనుక ఈ పరంపరలోనే ఆ రాహు అనుగ్రహాన్ని పొందడానికి డైరెక్ట్గా ఒక స్టెప్లో చెప్తే ప్రేక్షకులకు అర్థం కాదని అంచెలంచెలంచెలంచె చెప్పుకుంటూ భావనోపనిషత్తు దగ్గరికి వచ్చేసాను. కనుక భావనోపనిషత్తు ఇప్పుడే అక్కడ ఏదో చలనం ఉంది, నాట్యహేళ ఉంది, జగన్మాత. కనుక ఆ జగన్మాత యొక్క ఆ చలనాన్ని మనం స్వీకరించాలి. మనలో కూడా ఒక చలనం ఉంటుందండి శ్రీరామ్ గారు. కనుక మీరు తప్పకుండా కార్యక్రమం వినండి. మీ ఆటో షాప్ చక్కగా 3 పువ్వులు 36 రకాలుగా నడిపించే ప్రయత్నం చేయండి. చెప్పేటువంటి పరిహారాన్ని తూచా తప్పకుండా పాటించడానికి ప్రయత్నం చేయండి. మరొక సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో నమస్కారం అండి. నమస్కారం. ఎక్కడి నుంచి మాట్లాడుతాం? మీ పేరేంటి? నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు వెంకటరామరెడ్డి అండి. ఓకే చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 29/12/1963. 29 అంటే 12/1963. ఓకే. ఉదయం 1 గంటకి సార్, 1:05 అంటే 28 రాత్రి 12 తర్వాత 1 గంట. ఓకే, ఏం తెలుసుకుంటాను వెంకటరామరెడ్డి గారు? నా ఫ్యూచర్ గురించి అండి. మరి మీకు డాక్టర్లు అంటే ఇష్టం ఉంటుందా? డాక్టర్లా? అంటే మీకు తెలిసిన మంచి డాక్టర్ గారు ఉన్నారా, లేకపోతే డాక్టర్ వైద్య వృత్తి అంటే ఇష్టమా? వైద్య వృత్తి కాదు సార్, నాది బ్యాంకింగ్ ఉండే ఇంతకు ముందు. అది సరే, ఆ పక్కన పెట్టండి. మీకు వైద్యులంటే ఇష్టం ఉందా? నేను చాలా లోతుగా అడిగా. వైద్యులంటే మంచి ఇష్టం ఉంటుందా, కొంచెం కోపం ఉంటుందా? లేదండి, ఇష్టమేనండి. మీకు తెలిసిన మంచి బాగా మిత్రుడుగా ఉన్న వైద్యులు ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి. నిజాయితీగా మాట్లాడతారా? మాట్లాడతానండి. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడా, లేనిది ఉన్నట్టుగా మాట్లాడతారా? లేదండి, ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతారు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేటువంటి ఒక వ్యక్తిని ప్రతి ఒక్కరూ కూడా మనం స్వీకరించుకోవాలి, దగ్గర పెట్టుకోవాలి, స్నేహితుడిగా ఉంచుకోవాలి. ఏ ఫ్రెండ్ ఇన్ ఫ్రెండ్ అనేది పక్కన పెట్టి మనకు ప్రతి జీవితంలో కూడా ఒక ముఖ్యమైనటువంటి వైద్యుడు మనకు అవసరము.
ఉన్నది ఉన్నట్టుగా వాస్తవంగా బల్లగుద్ది చెప్పే విధంగా ఉండాలి. కనుక అలాంటి వైద్యుణ్ణి ఒకరిని మీరు దగ్గర పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను మీరు అడిగినటువంటి ప్రశ్నకి నేను ఎక్కడో సమాధానం చెప్పాను. కనుక అలాంటి వ్యక్తులు మీకు అవసరము. 2017 మార్చి నుంచి. కానీ కంగారే పడకండి. అలాంటి వారితో సన్నిహితంగా ఉంటూ వారు చెప్పేటి విలువైన సమాచారాన్ని సేకరిస్తూ ఆ సమాచారం ప్రకారం మీరు నడుచుకుంటూ వస్తే మీ భవిష్యత్తు 3 పువ్వులు ఎన్నో కాయలుగా ఉండటానికి అవకాశం ఉంటుంది. కనుక మీ భవిష్యత్తు బాగా ఉండాలంటే ఏం చేయాలంటే మీ చేతిలో డాక్టర్లు ఉండాలి. ఆ డాక్టర్ గారు చెప్పిన విధంగా మీరు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. చిన్నపాటి లోపాలు ఉంటాయి, ఆ లోపాలను కూడా వారు చెప్తారు. వారు చెప్పిన ప్రకారంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటే ఒకసారి జనరల్ చెకప్ చేయించడానికి ప్రయత్నం చేయండి. మరొక కాల సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. నమస్తే అండి. నమస్తే, మీ పేరండి? చాలా లో వాయిస్లో ఉంది, పెద్దగా మాట్లాడండి. నా పేరు వెంకటేశ్వరరావు అండి. వెంకటస్వామి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విజయవాడ నుంచి అండి. ఓకే, మా బాబుది డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను సార్. చెప్పండి. 9/1/1990 అండి. 9/1/1990. టైం రాత్రి 1:50 అండి. అంటే తెల్లవారితే 9వ తారీఖా? 10వ తారీఖు అండి. తెల్లవారితే 10, 9/10. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నానండి? బాబు బీటెక్ అయిపోయిందండి, జాబ్ కోసం చూస్తున్నాడు. ఓకే ఓకే ఓకే. ఈరోజు ఎక్కువ ఆరుద్ర నక్షత్రాలు ఎక్కువ తగులుతూ ఉన్నాయి. మీది కూడా ఆరుద్ర నక్షత్రమే. మిథున రాశిలో జన్మించిన జాతకుడు. అనుకూల పరిస్థితులు రాబట్టడానికి కొద్దిగా ఆలస్యంగా ఉంది. అయితే ఆరుద్ర నక్షత్రం రాహు యొక్క నక్షత్రం కనుక రాహు యొక్క వారం ఏంటంటే శనివత్ రాహు అంటారు. కనుక శనివారానికి అధిపతి శని రాహుతో సమానం. కనుక ప్రస్తుతం ఉన్నటువంటి వారం శనివారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఉదయం పూట రాహుకాలానికి ముందే మౌనమేం పాటించాల్సిన అవసరం లేదు. రాహుకాలం 9 స్టార్ట్ అయిందనుకోండి, 8 to 9 రాహుకాలానికంటే ముందే కనీసం ఒక 24 నిమిషాలు స్థిమితంగా కూర్చొని తూర్పు దిక్కుగా కూర్చొని ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ బాబుని మౌనం పాటించమని చెప్పండి. మంగళవారం అనుకూలమైన వారం కాదు. ఎరుపు రంగు బట్టలు జీవితకాలంలో ధరించకుండా ఉంటే మంచి అనుకూల పరిస్థితులు తప్పకుండా వస్తాయండి. మీ బాబు వెంకటస్వామి గారు మరొక సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. హలో. నమస్కారం గురుజీ. నమస్కారం, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు సుధాకర్, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. సుధాకర్ గారు చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఎవరికోసం తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. నా 2 అక్టోబర్. ఓకే, 2 అక్టోబర్ 1975. ఓకే, గాంధీ మహాత్ముడు గారు జన్మదిన రోజు జన్మించారు. దేశమంతా సెలవిస్తున్నారు. మరి టైం చెప్తారా? నాది ఉదయం 4 గంటలకండి, మఖా నక్షత్రం. ఓకే ఓకే. నేను నా ఆర్థిక స్థితిగతుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. జాబ్ చేంజ్ ఒకటి అనుకుంటున్నాను. చేయండి, జాబ్ చేంజ్ కండి, మీకు మీ ఇష్టం అండి. ఎందువలంటే సింహరాశిలో జన్మించినటువంటి మీకు అనుకూల పరిస్థితులు జాతక పరంగా ఉన్నాయి. అయితే అప్పుడప్పుడు అవి ఎందుకో కొద్దిగా బ్రేక్ పడుతూ ఉంటాయి. కనుక ఆ బ్రేక్ పడకుండా ఉన్నటువంటి రోజుల్లో ముందుకు వెళ్ళాలి. కనుక మంచి అనుకూల అవకాశాలు మార్చి నుంచి జూలై దాకా రాబోతున్నాయి. నెక్స్ట్ మార్చి నుంచి జూలై దాకా. కనుక మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ మాసాల్లో 5 మాసాల్లో మీ నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళడానికి అవకాశాలు వస్తాయి. రాబోయేటువంటి సంవత్సరంలోనే మార్చి దగ్గర నుంచి అంటే జనవరి 29 దగ్గర నుంచే సింహరాశిలోనే గురువు రాహుతో చండాలయోగం జరుగుతుంది. కనుక ఆ చండాలయోగం జరిగితే దానికోసం మీరు కంగారు పడకండి. నా జన్మరాశిలో జరుగుతుందని మాత్రం మీరు అనుకోకండి. చెప్పేటువంటి పరిహారాలు ఉంటాయి కనుక ఆ పరిహారాలు పాటించడానికి ప్రయత్నం చేయండి. వైదికపరమైన పరిహారాలు ఉన్నాయి, మానసిక పరిహారాలు ఉన్నాయి, శారీరక పరిహారాలు ఉన్నాయి. కనుక ఆ పరిహారాలు పాటిస్తూ ఉంటే ఎవరిని చేయలేరు. కనుక ధైర్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. సుధాకర్ గారు మరొక సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే గురుగారు. నమస్తే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అది రాజమండ్రి అండి, ప్రస్తుతం వైజాగ్ లో ఉన్నాం గురుగారు. లక్ష్మణ్. ఓకే, మా బాబు గురించి తెలుసుకోవాలి గురుగారు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. 1/8/1993 గురుగారు. ఏమా ఒకసారి చెప్పండి. 1వ తారీఖు 8వ నెల 1993 అండి. ఓకే, 1/8/93. టైం రాత్రి 12 గంటల గురుగారు. తెల్లారితే 2వ తారీఖు తెల్లవారుతుంది. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? బాబు ఒంట్లో వెళ్ళిపోయాడు గురుగారు 5 సంవత్సరాల క్రితం. ఓకే, ఉత్తరాషాఢ నక్షత్రం. తెలియదు. ఏమ్మా? వస్తాడా రాడా తెలియట్లేదు. ఎన్ని ఎత్తికినా కనపడలేదు. ఒకసారి మీ ఫోన్ నెంబర్ ఇవ్వగలరా? అభ్యంతరం లేదు, చెప్పండి. 9493 9493 8393 8393 58 58 9493839358. అవును గురుగారు. మీ పేరు కూడా ఒకసారి స్పష్టంగా చెప్పండి, మర్చిపోయినా. వరలక్ష్మి గురుగారు. నా పేరు వరలక్ష్మి. బాబు పేరు వేణుగోపాల్ వర్మ. నేను నెక్స్ట్ వీక్ మీకు కాల్ చేసి కొన్ని వివరాలు తీసుకుంటానమ్మా. ఓకే, మరొక కాలం సిద్ధంగా ఉన్నట్టు వారితో మాట్లాడదాం. హలో. ఇప్పుడు
భావనోపనిషత్తులో ఈ తిథుల గురించి వివరాలు చెబుతూ ఆ తర్వాత వచ్చే బ్రాహ్మణంలో ఏం చెప్పారంటే 3 ముహూర్తాలు కానీ లేదా 2 ముహూర్తాలు కానీ లేదా ఒక ముహూర్త కాలం కానీ ధ్యానించండి. ఎవరిని ధ్యానించాలి? ఏవం ముహూర్త త్రితయం ముహూర్తద్వయం ముహూర్త మాత్రేనా వా భావనాపరో జీవన్ముక్తో భవతి స ఏవ శివయోగీతి గజ్జతి. ఇది భావనోపనిషత్తులో ఉన్న బ్రాహ్మణం. ఒక ముహూర్తం అంటే 48 నిమిషాలు, 3 ముహూర్తాలు 3:48 నిమిషాలు, లేదా కనీసం 2 ముహూర్తాలు అంటే 2:40 నిమిషాలు, అది లేకపోతే ఒక ముహూర్తం 40 నిమిషాలు. కనుక ఈ 40 నిమిషాలు కానీ ఒక ముహూర్తం కానీ 2 కానీ 3 కానీ ప్రతి వ్యక్తి స్థిమితంగా కూర్చొని మీరు పూజ చేసుకుంటారో ఏం చేసుకుంటారో మీ ఇష్టం, మీ ఇష్టదేవం ప్రార్థించుకోండి. కానీ ఆ సమయంలో ఎవరిని ధ్యానించాలి? ఎవరిని ధ్యానించాలి అంటే భావనోపనిషత్తులు చెప్పినట్టు వివరం ఏమిటంటే ఖగోళంలో ఉన్నటువంటి కదలికలు ఏవైతే ఉన్నాయో, చలనాలు ఏవైతే ఉన్నాయో, ఆ చలనాలన్నీ కూడా ఆ జగన్మాత నాట్య విలాసం, అదొక అద్భుతమైన చలనం. ఆ తల్లిని ఆ సమయంలో ధ్యానించుకోండి. బట్ ఒక్కొక్కసారి కొంతమందికి అవకాశం ఉంటుంది, కొంతమందికి అవకాశం ఉండదు. అందుకే మౌనం అనేటువంటి ఒక చిన్న మాట అడ్డంగా ఉంది కనుక దాన్ని అడ్డు పెట్టుకొని స్థిమితంగా కూర్చొని మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిని పరోక్షంగా మనసులో ధ్యానిస్తూ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. అవకాశం ఉండి లలితా సహస్రం వచ్చిందనుకోండి, మనసులోనే ప్రార్థిస్తూ ఉండండి, మనసులో చదువుకుంటూ ఉండండి. ఏమండి మేము చక్కగా కూర్చొని పూజ చేసుకుంటాం, పూజ చేసుకోండి. లిప్ మూమెంట్ ఉండకూడదు. ఇది ఎప్పుడు ఉండాలి? రాహుకాలంలోనే ఉండాలి. ఆ రాహుకాలం కూడా వారంలో ప్రతి వారం కూడా 90 నిమిషాల పాటు ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల మధ్యకాలంలో రాహుకాలం ఏ వారానికి ఉండనే ఉండదు. ఆ సమయంలో అన్ని పనులు పూర్తి చేసుకోండి. ఒకవేళ మేము పూజా కార్యక్రమం ఉదయాన్నే చేసుకుంటామండి, వెల్ అండ్ గుడ్, చేసుకోండి. కానీ కనీసం రాహుకాలంలో ఒక ముహూర్తం మాత్రమేనా 48 నిమిషాలైనా సరే మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. ఆ ఇష్టదైవంలో కూడా ఎవరిని? జగన్మాతని. ఆ జగన్మాత ఏ విధంగా ప్రార్థిస్తారు? ఆ తల్లి యొక్క అభయం మనకు కావాలంటే అసలు ఏమిటి విచిత్రం ఏమిటి? ఆ సూర్యుడు ఏమిటి? అక్కడ ఏమింటున్నాడు? అక్కడ విపరీతంగా వేడిగా ఉంది, ఆయనకి పని పాట ఏమి లేదా? అతను పూర్ణిమ వస్తుంది, అమావాస్య వస్తున్నది, గ్రహణాలు వస్తున్నాయి. చూసారా, రాబోయేటువంటి జనవరి 9వ తేదీన, నెక్స్ట్ మంత్ 2016 జనవరి 9వ తేదీన వృశ్చిక రాశిలో శుక్రుడు పక్కనే శని గ్రహం ఉంటాడు. మనం చక్కగా చూడొచ్చు. మరి అది గణితం ముందే వేసేసి పంచాంగాలు రాశాం కదా. మరి ఒకవేళ జరగకపోతే మాకు రంగు పడుతుంది, కానీ జరిగి తీరుతుంది. ఎలా జరుగుతుంది? ఇది క్రమబద్ధంగా జరుగుతున్నటువంటి వ్యవహారం. ఇది గణితం కనుక ఆ గణిత శాస్త్రాన్ని అద్భుతమైన ఋషులు తమ మనోదృష్టితో కనుక్కున్నారు. అలాంటి శాస్త్రమే జ్యోతిష్ శాస్త్రం. ఈ జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏమిటంటే రాహు అనేటువంటి వాడు చాలా గొప్ప గ్రహము, అదొక ఛాయ. ఆ రాహువుని ప్రార్థించడానికే మనం ప్రయత్నం చేయాలి. ఏ విధంగా ప్రార్థించాలి? మౌనం ద్వారానే రాహువుని ప్రార్థించాలి. కీర్తనలు పాడటం కానీ, లేక భజనలు చేయటం కానీ, లేక ఇతర ప్రకారంగా పెద్దగా నాట్యం చేయటం కానీ, ఇవన్నీ రాహువు దగ్గర కుదరవు. చాలా వరకు పరిస్థితులు ఎన్ని ఉన్నా, ఎన్ని సమస్యలున్నా, సమస్యలు లేకున్నా రాహువుని మనం ప్రార్థించాలి. మాకేమీ సమస్యలు లేవండి, మాకు బాగా కోట్ల రూపాయల ఆస్తి ఉన్నదండి, అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు, అమ్మాయి ఉద్యోగం చేస్తుంది, అబ్బాయికి వివాహం అయింది, అమ్మాయికి వివాహం అయింది, మాకు ఎలాంటి సమస్యలు, చక్కటి ఆరోగ్యం ఉంది, మంచి వాహనం ఉంది, బిల్డింగ్ ఉంది, అన్నీ ఉంది అన్న ఏదో ఒక రోజు కొంప ఉంచుతాడు, ఏదో ఒక రోజున చేస్తాడు. కనుక మనకు అనుకూల పరిస్థితులు ఉన్నా, వ్యతిరేక పరిస్థితులు ఉన్నా ప్రతి ఒక్కరూ కూడా రాహువు యొక్క అనుగ్రహం కోసంగా తాపత్రయపడుతున్నారు. కొన్ని కోటాను కోట్ల సంవత్సరాల నుంచి ఖగోళంలో మండుతున్న అగ్ని గోళమే రాహువు దృష్టిలో 5 నిమిషాలు వేసేస్తాడు. రేపు మార్చి 9వ తేదీ 2016 మార్చి 9వ తేదీ ఒక సంపూర్ణ సూర్యగ్రహణం.
చూసారా, సంపూర్ణ సూర్యగ్రహణం. భారతదేశంలో కొంత మాత్రం పాక్షికంగానే కనపడుతుంది. మరి మండుతున్న అగ్నిగోళం కదా, మరి ఏమైంది? నల్లగా మసిపోస్తున్నట్టు అయిపోయింది, గ్రహణం పట్టింది. మరి అంత అగ్నిగోళానికే అలాంటి స్థితి పట్టితే ఆఫ్టర్ ఆల్ మనం ఎంత? కనుక రాబోయేటువంటి 2016వ సంవత్సరంలో జనవరి నెల 29వ తేదీ దగ్గర నుంచి ఆగస్టు నెల 11వ తేదీ రాత్రి వరకు గురు చండాల యోగం అనేటువంటి యోగం జరుగుతుంది. గురు అనగానే మనం గ్రహం బృహస్పతి, కానీ ఇక్కడ గురువు అంటే అనేక రకమైన అర్థాలు ఉంటాయి. పాఠ్యాంశాలు చెప్తుంటాడు. విద్యాబుద్ధులు నేర్పే వ్యక్తి కూడా గురువే. ఈ మధ్యకాలంలో ఇలాగ విద్యాబుద్ధులు నేర్పేటువంటి గురువులకి కొంచెం మతి చెలించి కొన్ని పనులు చేసిన కారణంగానే మీడియాలోకి వస్తుంటారు, మనం చూస్తున్నాం. అంటే అక్కడ చండాలం పట్టింది, ఆ చండాల యోగం. కనుక గురు స్థానంలో ఉన్న వారందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పండితులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, వేదం చెప్పేటువంటి వారు కావచ్చు, ఎవరైనా సరే ఒక సముచితమైన స్థానంలో గురు స్థానంలో ఉన్న వారందరి మీద దాని ప్రభావం ఉంటూనే ఉంటుంది. అయితే గురుస్థానంలో ఉన్న వారి మీద దాని ప్రభావం ఉంటుంది. నేనేమో గురుస్థానం లేదు కదా, మరి నా మీద ఆ ప్రభావం ఉండదేమో అని మీరు అనుకోవకండి. గురువుకి చండాల యోగం పడుతుంది అని చెప్పాను అంటే, ఈ చండాల యోగం అనేటువంటిది చాలామంది జాతకాల్లో ఉంటుంది. గుర్రాహువులు కలిసి ఉంటారు, చాలా జాతకాల్లో ఉంటాయి. కనుక ఈ గుర్రాహువులు కలిసిన కారణంగా ఆ గురువు అనేటువంటి గ్రహం యొక్క స్థితిగతులు శరీరంలో పరోక్షంగా కొన్ని అంశాల మీద ఉంటాయి. ఆ అంశాలకి చండాలం పడుతుంది. ఏమిటి సిద్ధాంత్ గారు మీరు భయపెడుతున్నారా ఏమిటి, ఇంకా మేము ఉండనవసరం లేదా మీరు అనుకోవచ్చు. నేను ఎక్కడా భయపెట్టలే, మీకు జాగ్రత్తలు చెప్తున్నా. అటు వెళితే బాగొస్తుంది, ఇటు వెళితే మరొకటి వస్తుంది. ఇటు వెళ్ళండి, మంచి రోడ్డు ఉంది, పంచర్లు పడవు, కొంచెం ఒక 2 కిలోమీటర్లు ఎక్కువైనా కూడా ఇటు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి అని చెప్పటమే దీని ముఖ్య ఉద్దేశం. కనుక వైవాహిక జీవితంలో ఉన్నవారు కావచ్చు, వివాహాలు చేసుకోవాలనుకున్నవారు కావచ్చు, సంతానం కోసం అరులు చాచేవారు కావచ్చు, విద్యాబుద్ధులు బాగా డెవలప్ చేసుకోవాలనుకున్నవారు కావచ్చు, లేదా ఉద్యోగ విషయాల్లో కావచ్చు, వ్యాపార విషయాల్లో కావచ్చు, సరిహద్దు విషయాల్లో కావచ్చు, అన్నదమ్ముల మధ్య పేచీలు లేకుండా సుహృద్భావ వాతావరణంలో ఆ కుటుంబం ఉండాలనుకున్న వారు కావచ్చు, ఎవరైనా ప్రతి విషయంలో సమస్యను తీసుకొచ్చేది రాహువే, సమస్యను పరిష్కరించేది కూడా రాహువే. కనుక ఆ సమస్య ఎలా వస్తుంది అనేది చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే సమస్య ఎలా వస్తుందంటే ఈ మనకారకమైనటువంటి చంద్రుడి వల్లే ఆ సమస్యలు వస్తుంటాయి. ఆ చంద్రుని మనం కంట్రోల్లో పెట్టుకుంటూ రాహువుని ధ్యానిస్తూ భావనోపనిషత్తు చెప్పిన విధంగా రాహువుని ప్రార్థించడం, కనీసం ఆ రాహు కాలంలో రాహుని ప్రార్థించనక్కర్లే, రాహు కాలంలో చక్కగా ధనస్థానం, కుటుంబ స్థానం, నేత్రస్థానం, వాక్స్థానంగా ఉన్నటువంటిది నోరు గనక దాని నోరు మెదపకుండా, లిప్ మూమెంట్ ఎక్కడా లేకుండా ఆ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిని ప్రార్థిస్తూ అడుగులు ముందుకు వేస్తుంటే మనకు మన కుటుంబానికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఆ తల్లి అనుగ్రహం కలగటాని కోసంగా రాహు యొక్క అండ మనకు దొరుకుతుందని చెప్పటంలో సందేహం ఏమాత్రం లేదు. రాబోతున్నటువంటి రోజులలో పరిస్థితులు మారిపోతున్నాయి, నాయకులు మారిపోతున్నారు, వినాయకులు వస్తున్నారు, వారి వారి మనోభావాలు మారిపోతున్నాయి. ఈరోజు ఉన్నటువంటి ఆలోచనలు రేపు ఉండటం లేదు, ఈరోజు ఉన్నటువంటి స్థితిగతులు రేపు ఉండటం లేదు. గత కాలానికి ఇప్పటికీ మార్పులు చాలా ఉన్నాయి, రేపటికి మరింత మార్పులు కాబోతున్నాయి. కనుక ఇలాంటి మరింత మార్పులు వస్తున్నటువంటి ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ మేల్కొని ముందుకు జాగ్రత్తగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఆధ్యాత్మిక పదంలో ముందుకు నడుస్తూ జ్యోతిషపరం ఇచ్చిన సలహాలను స్వీకరిస్తూ ఎవరికి వారు వారి యొక్క నిర్ణయాల్ని తూచా తప్పకుండా జాగ్రత్తగా పదిలంగా ఉంచుకుంటూ ఇతరులతో ఎక్కడా కూడా ద్వేషభావంతో లేకుండా ప్రతి ఒక్కరూ మనవారే, అందరూ కూడా శుభప్రదంగా ఉండాలి, సుఖశాంతులతో ఉండాలి, సర్వేజన సుఖనోభవంతు అనుకుంటూ ఏ రోజైతే ముందు కదులుతామో వారి ఇంట సిరుల పంట కురుస్తుంది. మాకు ఆర్థిక స్థితి బాగలేదు, అది లేదు, ఇది లేదు చెప్తూ ఉంటారు.
కనుక ప్రేక్షకులు బాగా గమనించండి. రేపటి నుంచి కార్యక్రమాల్లో మరికొంత వేగవంతంగా ముందుకు వెళ్దాం. రాహు యొక్క అనుగ్రహానికి మరింత పాత్రలు కావడానికి ఇంకా ఏమైనా పరిహారాలు ఉన్నాయా, గురురాహు యొక్క చండాలం లేకుండా మనమంతా చక్కగా ఉండాలంటే ఏం చేయాలనేది రేపటి కార్యక్రమం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఈనాటి శుభదర్శనం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.